ఇందాక ఇంట్లోకి వచ్చి వారి కుటుంబంతో కలిసి ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని వారు పంచుకున్నారు. ఏంటి ఆ సాక్ష్యం అంటే, చాలా సంవత్సరాల నుంచి వారికి రావాల్సినటువంటి ఆస్తి పంపకములో ఇండ్లు వారి రక్త సంబంధి ఆక్రమించుకొని అటువైపు నుంచి వచ్చే ఆస్తిలో కొంత భాగము కూడా నెల నెల అనుభవిస్తూ ఆ ఆస్తి విషయమై వీరు అడిగినప్పుడు పెద్ద గొడవలు చేశారట. దాదాపుగా ఇది 30-40 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి తంతు. కొట్లాడుకున్నారంట, కేసులు అయ్యాయి. అయినా ఆ ఆస్తి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆ ఇల్లు టౌన్లో దేవుని మహాకృపను బట్టి ఈ మధ్య మనమందరం కూడా ప్రభువా ఏదో ఒక మేలు చేయి సంఘములని ప్రార్థన చేస్తున్నామా లేదా? ఏదో ఒక మేలు చేయి ప్రభువా, సంఘంలో ఏదో ఒక మేలు జరగాల్సిందే అని ప్రభు పాదాలు పట్టుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో ఆ వర్షాలు పడ్డప్పుడు వాళ్ళ అత్తగారు ఎవరు చూసుకుండేవారు లేక వాళ్ళ అత్తగారిని, అప్పటి వరకు కూడా ఇంకొక ఆమె వాళ్ళ అత్తగారిని చూసుకుంటూ ఈ ఆస్తిని వీరికి హక్కుదారులుగా రానివ్వకుండా ఆమెకు కూడా ఒక ముద్దబడేసి ఏదో ఉందంటే ఉందన్నట్లుగా చేస్తున్నటువంటి ఆ పరిస్థితుల మధ్యలో మొన్న వర్షాలకు ఆమె మెయింటైన్ చేయలేక వీళ్ళ దగ్గరికి వచ్చేసింది. ముసలామ వచ్చినప్పుడు దేవుని మహాకృపను బట్టి ఆమె వాళ్ళ కూతుర్ల మాటలిని, ఆ ముసలామ వాళ్ళ కూతుర్ల మాటలిని, కొడుకుకు రావాల్సినటువంటి పంచాల్సిన ఆస్తిని పంచక ఇన్ని సంవత్సరాలు కొడుకే వాళ్ళ కూతుర్లకు అంటే వాళ్ళ చెల్లెళ్లకు వివాహాలు చేసి బాగా ఆర్థికంగా నష్టపోయిన పరిస్థితి కూడా. అయినా కూడా కనీసమైనటువంటి ఆ మేలుకు తగిన కృతజ్ఞత లేకుండా ఆయనను కూడా కొట్టి అధికారులకు చెప్పి మరలా రివర్స్ కేసులు పెట్టించి అదంతా జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో తను వచ్చినప్పుడు సరే ఇంతకాలం వారే అనుభవించారు ఆస్తి, వాళ్ళే అంత తీసుకుంటున్నారు అనేటువంటి కోపము అదంతా లేకుండా ఈ అంకమ్మ తల్లి గారు చక్కగా ముసలామెను తగ్గిపోయిందిలే, రేపో మాపో కదా, మనం దేవుని పిల్లలం, ప్రార్థనకి వెళ్తున్నామని దేవుని ప్రేమను చూపుతూ ఆమెకు స్నానం చేయించడం, ఆమెకు భోజనం పెట్టడం, అలా చేస్తున్న క్రమంలో దేవుని మహాకృపను బట్టి వీళ్ళకు రావాల్సిన ఆస్తిని ఆమె పిలిచి నిన్న రిజిస్ట్రేషన్ చేయించేసింది. 30-40 సంవత్సరాల నుంచి ఆగిపోయిన ఆశీర్వాదము ఈ మాసంలో దేవుడు గొప్పగా చేశాడు. కొడు చప్పట్లు గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న విషయం కాదు ఇది. 30-40 సంవత్సరాల నుంచి గొడవల మధ్యలో, కోర్టు కేసుల మధ్యలో, పెద్దల మధ్యలో ఆగిపోయి, కుటుంబ రక్త సంబంధాల మధ్యలో సమాధానం లేకపోయినా ఆగిపోయిన ఆస్తిని ఎటువంటి గొడవ లేకుండా, కొట్లాట లేకుండా, పోలీస్ స్టేషన్ లేకుండా, పెద్ద మనుషుల దగ్గరికి వెళ్లకుండా వాళ్ళ తల్లి ఆమె తోటి మాట్లాడి ఆయన పేరు మీదకి రావాల్సినటువంటి ఇల్లు మొత్తం రాసిచ్చేసింది. దేవునికి స్తోత్రం. చాలా గొప్ప కార్యం జరిగింది. రెండవది, ఈ సంవత్సరంలో వాళ్ళ కుటుంబంలో ఈ సంవత్సరంలో దేవుని మహాకృపను బట్టి వాళ్ళ కుమారుడికి సీనుకు కూడా ఖాళీగా ఉంటున్నటువంటి పరిస్థితులలో ప్రార్థన చేశాం. ఓ చక్కని ఉద్యోగాన్ని ప్రభు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ చెక్కులన్నీ ఆగిపోయినాయి. నాకు వారం చెప్తా ఉన్నాడన్నా, దేవుడు నాకు జాబ్ అయితే ఇచ్చాడు కానీ శాలరీస్ పడట్లేదన్న నా పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు నేను చెప్పాను, తప్పకుండా మేలు చేస్తాడు. ఉద్యోగం ఇచ్చిన దేవుడు శాలరీని ఇస్తాడయ్యా, నువ్వు నమ్మకంగా దేవుని పాదాలు పట్టుకుంటున్నావు, యవనస్తుడు అయినా నమ్మకంగా వస్తున్నావు, తప్పకుండా ఇస్తాడు దేవుడు అని చెప్పాను. నిన్న వారంలో ప్రార్థన చేయించుకొని వెళ్ళాడు. దేవుని కృపను బట్టి ఈ వారంలో చెక్కుకి ఎంత రావాలో శాలరీ మొత్తం కూడా అకౌంట్లో పడిపోయింది.
దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడు. కాబట్టి ఈ సంవత్సరంలో ఏదైనా చేయగలిగిన దేవుని సమక్షంలో మనం ఉన్నాం కనుక ఆమేన్. ఏంటి ఏదైనా చేయగలడు ఆయన ఏదైనా చేయగలడు. అందుకే నేను వారం వారం ప్రవచన రూపకంగా స్వస్థత ప్రార్థనలు చేస్తా ఉన్నాను, విశ్వాసం ఎత్తి ప్రవచిస్తా ఉన్నాను. మీకు ఏదో ఒక మేలు జరుగుతుంది చూడండి ఈ నెలలో అని చెప్తానే వస్తున్నాను. చెప్తున్నానా లేదా? ఎంతమందికి గుర్తుంది మాట? ఏదో ఒక మేలు చేసి తీరతాడు ప్రభు అని. దేవుడు అద్భుతంగా కుటుంబం పట్ల చేశాడు. గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్యను కనపరుద్దాం. యేసయ్యకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక.